స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఫిఫ్త్ సెమ్ ఓకేనా, థర్డ్ ఇయర్ డిగ్రీ థర్డ్ ఇయర్ వాళ్ళకి ఫిఫ్త్ సెమ్ బేటా. మీరు ఈ క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి, 3, 6, 10, 1, 7, 2, 9, 5, 9 ఈ క్వశ్చన్స్ సేమ్ లెసన్స్ అనమాట. ఓకేనా బేటా, సేమ్ లెసన్స్ ఈ క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి, థర్డ్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, 10th క్వశ్చన్ పోయెట్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి. సో సేమ్ అనమాట, 6 పోయెట్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి. 6 పోయెట్ ఇంట్రడక్షన్స్ మీరు చదివారంటే ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. సో అలా ఇంకా చూద్దాం. మోడల్ పేపర్ చూపిస్తున్నా చూడండి, ఇది మోడల్ పేపర్, ఇవే క్వశ్చన్స్ రావు. ఓకేనా, నేను ఇక్కడిక్కడ ఫస్ట్ బిట్కి ఏ క్వశ్చన్ వచ్చింది, ఫస్ట్ క్వశ్చన్కి, సెకండ్ క్వశ్చన్కి అనేది మీకు అప్లోడ్ చేశాను. చూడండి, ఓన్లీ 6 వీడియోస్ చూస్తే చాలు, మీరు మంచి మార్క్స్, నాన్న పాస్ మార్క్స్ కాదు, మంచి మార్క్స్ వచ్చేస్తాయి. 6 వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. ఇదే ఛానల్లో ఓన్లీ 6 వీడియోసే ఫిఫ్త్ సెమ్కి, థర్డ్ ఇయర్ వాళ్ళకి, డిగ్రీ థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమ్ అని ఉంటాయి చూడండి. అయితే మీకు ఆ విభాగాలో 4, 5 20 మార్క్స్, ఆ విభాగాలో 4, 15 60 మార్క్స్, ఇవి 60, ఇవి 20, టోటల్ 80 మార్క్స్. ఓకేనా, ఆ విభాగాల్లో చూద్దాం. ఫస్ట్ మీకు 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. చత్వారః ప్రశ్నాః సమాధాయః అని వస్తుంది. సో చత్వారః అంటే 4, ఓకేనా, 4 అంటే ఎన్ని, 4 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి. 2 చాయిస్ నాన్న, ఏవైనా రాయొచ్చు, నేను అన్నీ చెప్పాను. 6కి 6 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఏవి చదువుకున్నా మీ ఇష్టం, మీకు ఏవి ఈజీ అనిపిస్తాయో అవి చదవండి. ఓకేనా, గండాదేవి యొక్క కవి పరిచయం, పోయెట్ ఇంట్రడక్షన్ రాయాలి. యానోటేషన్స్, శిష్యానుశాసనం. మీరు థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమ్ అని క్వశ్చన్ నెంబర్స్ చూసుకోండి, క్వశ్చన్ నెంబర్స్ అని పెట్టి నేను అప్లోడ్ చేశాను ప్రతి ఒక్క క్వశ్చన్. ఓకేనా, ఇందులో 4 క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే మీకు 4, 5 20 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఆ విభాగ, సర్వే ప్రశ్నాః సమాధేయాః. సర్వే అంటే అన్నీ, మొత్తం అన్నిటికీ రాయాలి. ఓకేనా, 7, 8, 9, 10 నేను ఇలానే క్వశ్చన్ నెంబర్ 7, క్వశ్చన్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 10 అని అప్లోడ్ చేశాను, మీరు చూడండి. ఓకేనా బేటా, ఇక్కడ చూడండి 4, 15 60 మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 15 మార్క్స్ బేటా. సో ఇక్కడ చాలా మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు. సో ఈ బిట్ ఎవ్వరు ఏ క్వశ్చను వదలొద్దు. అయితే ఇందులో ఎలా ఉంటుందంటే 7th క్వశ్చన్లో ద్వయోహో అంటే 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 2 అంటే ఆ గ. సో 2 పోయమ్స్కి రాస్తే చాలు, ఏవేని 2, ఆ కానీ గ కానీ, ఆ కానీ ఘ కానీ, ఆ రాసినా సరే, ఇలా ఏ పోయంకి మీరు రాసినా పర్లేదు, ఇదే రాయాలని ఏం లేదు. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఇందులో కూడా ద్వయోహో అంటే 2 అనమాట, 2 అలంకారాలకు రాయాలి. నెక్స్ట్ 9th బిట్లో శిష్యానుశాసనం బ్రహ్మార్షిర శక్తి గరియసి, ఈ 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా క్వశ్చన్కి, 2 కాదు, ఏదైనా ఒక క్వశ్చన్కి ఎల్ఎక్యూ రాయాలి, అంటే పోయం లెసన్ స్టోరీ రాయాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో రాసేవాళ్ళుగా తెలుసు మీకు, ఎల్ఎక్యూ రాయాలి, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. ద్వయోహో పరిచయం లిఖతః. అయితే పోయెట్ ఇంట్రడక్షన్స్ ఇవి ఏవేని, ద్వయోహో అంటే 2 ఇద్దరు పోయెట్ ఇంట్రడక్షన్స్ గురించి మీరు రాయాలన్నమాట. ఓకేనా మేడం, ఇక్కడ పేజ్ నెంబర్స్, మెటీరియల్ పేజ్ నెంబర్స్, ఇవి రిఫర్ మెటీరియల్ పేజ్ నెంబర్స్. అయితే ఒక్కొక్కసారి మేబీ ఛాన్సెస్ ఎప్పుడు జరగదు. 9th క్వశ్చన్లో ఇక్కడ 9th క్వశ్చన్, ఈ క్వశ్చన్ కానీ ఈ క్వశ్చన్ కానీ, ఈ ఎల్ఎక్యూ కానీ ఈ ఎల్ఎక్యూ రాయమన్నారు, అత్తువ అంటే ఆర్. ఇక్కడ మాత్రం ఎలా ఇచ్చారు చూడండి, 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ అని ఇచ్చారు, బట్ ఇక్కడ రాయడం 4, 15 60 మార్క్స్ అనమాట. సో మీకు ఇక్కడ అత్వ ఆర్ అని లేదు, ఇది రాసేసి దీనికి ఒక 15 మార్క్స్, దీనికి ఒక 15 మార్క్స్ పడతాయి. చాలా రేర్ కేసెస్, ఇలా రాదు, బట్ వస్తే ఒక్కసారి వచ్చింది, అందుకే మేము మోడల్ పేపర్లో చెప్తున్నాను అనమాట. ఇలా వస్తే ఈజీ, మీకు 2 ఎల్ఏక్యూస్ రాయగలుగుతారు. అందుకే నేను 2 ఎల్ఏక్యూస్ అప్లోడ్ చేశాను, 2 చదవమని చెప్పాను పిల్లల్ని. మీరేమో ఒకటే వస్తుంది కదా మేడం, ఒకటి చదివితే చాలని. ఇలా వచ్చింది అనుకోండి, మీకు ఈజీ అవుతుంది కదా. ఇక్కడ ఎల్ఏక్యూస్ రాశారనుకోండి, అలంకారాలు కానీ పోయమ్స్ కానీ ఏదైనా ఒక బిట్ మీరు స్కిప్ చేయొచ్చు, చాయిస్లో వదిలేయచ్చు. ఇక్కడ 5 ఇచ్చారు, 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ ఇచ్చి 4కి ఆన్సర్ చేయమంటున్నారు. సో 2 ఎల్ఏక్యూస్ రాసేయచ్చు. ఇలా వస్తే, ఇలా వచ్చినా పర్లేదు, ఒకే ఎల్ఏక్యూ రాసి ఇందులో 2 రాసి, ఇందులో 2 పోయమ్స్, ఇందులో పోయెట్ ఇంట్రడక్షన్ 2 రాస్తే సరిపోతుంది. సో మోడల్ పేపర్ అర్థమైంది కదా. ఇది మోడల్ పేపర్, 10 క్వశ్చన్స్ వస్తాయి. నేను వీడియోస్లో కూడా క్వశ్చన్ నెంబర్స్ పెట్టి ఇలా 7th, 8th, 9th, 10th అని క్వశ్చన్ నెంబర్స్ పెట్టి అప్లోడ్ చేశాను. థంబ్నెయిల్లో క్వశ్చన్ నెంబర్స్ పెట్టాను. అండ్ తెలుగులో రాయాలా, ఇంగ్లీష్లో రాయాలా, పేపర్ మొత్తం రాస్తే తెలుగులో రాయాలి, మొత్తం పేపర్ రాస్తే ఇంగ్లీష్లో రాయాలి. ఏదైతే ఫస్ట్ క్వశ్చన్కి స్టార్ట్ చేసామో అలానే కంటిన్యూ అవ్వాలి. కొన్ని క్వశ్చన్స్ తెలుగులో, కొన్ని క్వశ్చన్స్ ఇంగ్లీష్లో, అలా రాయకూడదు ఎవ్వరు.
అంటే ఈవెన్ తెలుగు మీడియం అన్న అయి ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం. అంటే తెలుగు మీడియం అని సర్టిఫికేట్లో రాదు, పేపర్ మొత్తం రాస్తే తెలుగులో రాయాలి లేదా ఇంగ్లీష్లో. ఓకేనా బేటా? సో అన్నీ ఏ బిట్టు వదలొద్దు, కంపల్సరీ చదువుకోండి. సాధ్యమైనంత వరకు నాకు అయినంత వరకు నేను ట్రై చేశాను చెప్పడానికి. సో ఏదైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి, నేను పర్సనల్గా ఎలా అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. తక్కువ టైం ఉంది, బట్ చదవండి. 6 వీడియోసు, దీంతో 7th వీడియో. ఇది మోడల్ పేపర్ అనుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో అన్నీ టక వీడియోస్ చూడండి అండ్ మెటీరియల్ తీసి చదవండి, లేదా స్క్రీన్ షాట్ చేసుకొని. మెటీరియల్ ఈ షార్ట్ టైంలో దొరకకపోయినా పర్లేదు, మీరు నేను స్క్రీన్ షాట్ చేసి అయినా చదవచ్చు. ఓకేనా బేటా? ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్. చక్కగా రాయండి, టెన్షన్ పడకండి. ప్రతి వీడియో చక్కగా ఓపిక్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ అందరూ ఒక లైక్ చేయండి బేటా. అండ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవ్వరు ఇంటర్ డిగ్రీ పిల్లలు ఉన్నా కూడా కంపల్సరీ షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.